హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కసారి ఇలా అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, అలా మిగిలిన అన్నం పడేయకుండా ఇలా స్నాక్స్లా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి అన్నమాట. బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల అన్నం వేసుకోవాలి. మనం ఉడికించిన అన్నమైనా తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మార్నింగ్ అన్నం వండిన తర్వాత ఈవినింగ్కి మిగిలిపోతుంటుంది కదా, అలా మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నం తీసుకొని ఈ అన్నాన్ని కొంచెం ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొంచెం ఇలా పిసికినట్టు మెదుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా మెత్తగా చేయకండి. ఇలా మెత్తగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో 2 కప్పులు అన్నం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పి కొత్తిమీర అయితే వేసుకోలేదు. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్, స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి లేదనుకుంటే జీలకర్ర అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని వీటిని మొత్తం కూడా చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు, ఆనియన్స్లో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా పిండిని చపాతీ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇందులో అయితే అస్సలు వాటర్ ఏమి వేయకూడదు. ఒకవేళ మీకు పిండి పొడి పొడిగా ఉన్నట్లయితే చెయ్యిగా వాటర్ తడి చేసుకొని ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పూరీ పీట తీసుకొని పైన కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకొని మనం ముందుగా కలిపిన పిండి ముద్దని ఒక సగం వరకు తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే ఇలా పిండి ముద్ద తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చపాతీలాగా చేసుకోవాలి. మనం చపాతీ కర్రతో చేయకుండా ఇలా చేత్తోనే చపాతీలాగా అయితే ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చపాతీలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక సాక్ తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇలా సన్నగా పొడవుగా ఉంచుకోవచ్చు, లేదంటే ఒకవేళ ఇలా మధ్యలోకి పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే సేమ్ మిగతా పిండి మొత్తం కూడా చపాతీలా చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని దాన్ని బట్టి ఈ పీసెస్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసేస్తే ఒకదానికోటి అంటిపోయి విడిపోతాయి అన్నమాట. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇలా ఇవి వేసిన తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే 2 వైపులో కూడా బాగా ఫ్రై అవుతాయి. స్టవ్ మంటని అయితే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఇవి లోపల వరకు బాగా కుక్ అయ్యి టేస్టీగా చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇవైతే ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయితేనే ఇవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని సేమ్ మళ్ళీ ఇలానే మిగతా అన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోతుంటుంది కదా, అలా మిగిలిన అన్నం పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బయటనే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇవి టమాటో సాస్తో కానీ తింటే చాలా రుచిగా ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రావణి కర్ణ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.